అనగా ఎకరాకు సుమారు 11,44,000 రూపాయలు భారీ ఖర్చు అయింది. మరి 2014 ముందు తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,000 కోట్లు ఖర్చు పెట్టి 57 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటి వసతి అందించబడింది. అధ్యక్ష, మీకు ఒక ఉదాహరణ చెప్తా, వాళ్ళది ఎంత అనాలోచితం, ఎంత వితౌట్ ప్లాన్. ఇది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం యొక్క బడ్జెట్లో జస్ట్ 1 year బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. దాంట్లో ఏమంటారు అధ్యక్ష, 2023-24లో అంటే ఇప్పుడు పూర్తి కావాలి, 17.21 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్లో చెప్పారు. వాస్తవంగా సృష్టించిందాక అధ్యక్ష 17.21 lakh acres కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి వాస్తవంగా ఎంత క్రియేట్ చేసిండ్రు? 500 ఎకరాలకి అధ్యక్ష. 2023-24లో 17.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవలసి ఉండగా ఇది పోయినసారి ప్రింటెడ్ బడ్జెట్ బుక్. కేవలం 500 ఎకరాల ఆయకట్టు మాత్రమే నీటి సామర్థ్యం సృష్టించగలిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మొత్తం 93,872 కోట్ల ఖర్చు చేసి కేవలం 98,590 ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరిగింది. బ్యారేజీలు, పంప్ హౌజులు, సబ్స్టేషన్లు నిర్మించడం తప్ప రైతుకి నీరు అందించాలనే చిత్తశుద్ధి కనిపించలేదు. ఆయకట్టుకి నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూట్లు, కాలువలు నిర్మించాలనే ఆలోచన లేకుండా పనులు జరిగాయి. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం కింద మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వంటి ఇతర మూలధన వ్యయంతో కూడిన నీటిపారుదల ప్రాజెక్టులపై 36,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేదు.